అయితే ఇంక చూసుకోనక్కర్లేదు. గుడ్డి చూడండి నామంతో ఎంత క్యూట్ ఉందో అసలు. లైన్ చివరి నుంచి గుడి దగ్గరికి వచ్చేసరికి చీకటి కూడా పడిపోయింది. లైన్ లో మేము పడిన తంటాలు చూసుకోవాలి. ఇంకా దర్శనంకి 5 hours అయ్యింది. మధ్యలో ఒక దగ్గర ప్లేస్ ఉంటే మా వదిన వాళ్ళ లైన్ లో నిల్చుంటే మేము వచ్చి పక్కన కూర్చున్నాం పిల్లలతో. గుడి రష్ గా ఉండడం వల్ల ఎక్కడికక్కడ గేట్లు పెట్టేశారు. చిన్న చిన్న గుడ్లు ఉంటాయి లోపల, అవి చూడడానికి అవ్వలేదు మాకు. అండ్ బోర్డ్స్ అన్ని తమిళ్లోనే ఉన్నాయి. ఏ దేవుడు ఏంటో కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. అండ్ దర్శనం అయిపోయాక అందరూ విభూతో స్వస్తికి రాస్తుంటే నేను కూడా రాసేసా. తర్వాత ఒక 2 minutes కూర్చొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి చూస్తే ప్రసాదం స్టాల్స్ కూడా క్లోజ్ చేసేసారు. అక్కడ నుంచి ఆటో తీసేసుకుని రమణాశ్రమంకి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా చెప్పులు కారు అన్ని అక్కడే ఉండిపోయాయి కాబట్టి. రమణాశ్రమం దగ్గర టిఫిన్ చేసేసి ఇంకా కారులోని గిరి ప్రదక్షిణ చేసేసాం. ఎందుకంటే మాకు టైం లేదు, ఓపిక కూడా లేదు కాబట్టి. కార్తీక మాసం వల్ల అనుకుంటా ఎక్కడ చూసినా ఉసిరిదీపాలే. మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్ని చూసేసుకుని మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ కూడా ఒక అరగంట లైన్ పట్టింది మాకు. అందరి మాటలు విని భయం వేసింది కానీ ఈజీగానే దూరిపోయాం. అలా గిరి ప్రదక్షిణ ఒక రౌండ్ అయిపోయాక గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని మళ్ళీ బెంగళూరు రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో క్యూటీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ, బై.